వెల్కమ్ టు పీవీఐ న్యూస్. మెగా డిఎస్సి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణబాబు అన్నారు. నరసరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఎస్సి పరీక్ష నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 షిఫ్టులతో సుమారు 18,415 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారు. దానికి సంబంధించిన ఫీడ్ కూడా ఇవ్వగలిగితే మనం ముఖ్యమైనవి అన్ని అంశాలు డిఓ గారు చెప్పారు. ఆర్టీసీ నుంచి మనకి వెల్దుర్తి తీసుకుంటే లాస్ట్ పాయింట్, అక్కడి నుంచి కూడా అభ్యర్థులు రావచ్చు. చూసుకుంటే మనకి కౌన్సిల్ అవతల చెప్పేట నుంచి కూడా వస్తారు. సో వెల్దుర్తి నుంచి అంటే 3-4 అవర్స్ పడుతుంది. మార్నింగ్ 9కి లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి 8:30 కన్నా ఇక్కడ ఉండాలి. దానికి తగ్గట్టు ఆ మండలాల డేటా కూడా రాత్రి టెలికాన్ఫరెన్స్లో అడిగాము. మండల వారీగా ఎంతమంది రాస్తున్నారనే డేటా ఇస్తే ఆర్టీసీతో మాట్లాడి అవసరమైతే ఆ టైంకి మ్యాచ్ అయ్యే విధంగా 2-3 బస్సులు పెట్టడానికి ఆ డేటా తీసుకొని ఏ మండలం నుంచి ఎంతమంది రేపు వస్తున్నారనేది ఎవ్రీ డే మీరు ఇస్తుంటే దాన్ని ఆర్టీసీకి పంపిస్తాము. వాళ్ళు దానికి తగ్గట్టుగా ఆ టైంకి వచ్చేటప్పుడు కనీసం బస్సు ఇస్తాము, వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇస్తుంటారు. ఆ డేటా ఒకటి ప్లాన్ చేసుకోవాలి. బస్సులు దొరకలేదు, బస్సులు లేనందువల్ల రాలేకపోయాము, ఇలాంటి అడ్వర్స్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. అట్లాగే ఓన్లీ నర్సరావుపేట హెడ్ క్వార్టర్ మండలాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలే కాబట్టి 144 సెక్షన్ తహసీల్దార్ సరిపోతుంది. ఇవన్నీ కూడా 5 సెంటర్స్ కూడా నర్సరావుపేట మండలంలో వస్తున్నాయి. సో మీకు బాధ్యత ఉంది. పవర్ సప్లై ఎటువంటి పరిస్థితుల్లో ప్రాబ్లం రాకూడదు. పవర్ కట్ అయిందంటే ఎగ్జామ్ డిస్టర్బ్ అవుతుంది. సో 5 సెంటర్స్లో పవర్ బ్యాకప్ ఖచ్చితంగా ఉండాలి. ఉంటాయి సార్, అయినా మనం ఇన్షూర్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసి సివియర్ సమ్మర్గా ఉంది, మళ్ళీ అంటే డ్రై స్పెల్ వచ్చింది కాబట్టి ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఈ మెడికల్ క్యాంపు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఒకటి, ఎవరైనా చిన్న పిల్లలతో వస్తే వాళ్ళకి బేబీ కేర్ సెంటర్ లాంటిది ఒకటి, అంటే రూమ్ ఓపెన్ చేసి అక్కడ చూసుకోవడానికి ఏఎన్ఎంస్ ఖచ్చితంగా ఉండాలి. పోలీస్ వైపు నుంచి బందోబస్తు ప్రాపర్గా 144 సెక్షన్ అమలు జరిగేటట్టుగా ఎగ్జామినేషన్ జరుగుతున్న సెంటర్స్లో ఎవరు రిస్కింగ్ కాబట్టి మెన్కి సపరేట్గా జాగ్రత్తగా చేసుకోవాలి. వెన్యూకి వెళ్ళే దారి, నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఆ పెట్రోల్ బంక్ దగ్గర దిగిన వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఆ లోపలికి వెళ్ళాలనే విషయం వాళ్ళకి తెలియాలి. అలాంటి సైనేజెస్ వాళ్ళు పెట్టారు లేదా మీరు ఇన్షూర్ చేసుకోవాలి. తహసీల్దార్ అలాగే ఆర్డీఓ మీకు ఓవరాల్గా రెస్పాన్సిబిలిటీ లేదమ్మా, ఈ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇష్యూ ఉన్నా వెంటనే మీరు పోలీస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రాపర్గా ఎగ్జామ్ జరిగేటట్టు మనం చూడాలి. సో డిఏ గారు చెప్పినట్టుగా 4 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత పిల్లలు అభ్యర్థులకి మంచి ఆపర్చునిటీ వచ్చింది నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా. మన పొరపాటు వలన, మన తప్పిదం వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాము అనే పరిస్థితి రాదు. అభ్యర్థి ఏమైనా తప్పుగా చేసిన వల్ల నష్టపోతే మనం చేయలేము, కానీ మన వైపు నుంచి పొరపాటు జరిగి ఎగ్జామ్ రాయలేకపోతే అది మన తప్పు అవుతుంది, దాని అందరూ తప్పు పడతారు. ఇవాళ కూడా ఏదో కోర్టు ఆర్డర్ మీరు చూస్తుంటారు, నీట్ ఎగ్జామ్ మధ్యలో పవర్ కట్ అయితే వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అలాంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే మన వైపు నుంచి మనం చేసిన ఏర్పాట్లు తప్పడం వల్ల జరిగితే మాత్రం కోర్ట్స్ కానీ మిగతా సీనియర్ ఆఫీసర్స్ కానీ తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే దీంట్లో మీరు చూడవలసింది మన వైపు నుంచి అది చిన్నగా అనిపించవచ్చు, కానీ అవతల వైపు నుంచి చూస్తే అది లైఫ్ లాంటిది. ఒక ఆపర్చునిటీ పెడితే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు MBBS, MD, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మస్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామిశెట్టి MBBS, MS జనరల్ సర్జన్, MCH యువాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్,
ప్రతి నెల 2, 4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి 9100223183 and 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.